యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 28వ వచనం. తన ప్రజలు, తన పవిత్ర స్థలము, తన నగరము పక్షంగా దేవుడు తనను తాను బలాజ్యుడిగా కనపరుచుకుంటాడు. దేవునికి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వారిని ఆయన అణచివేస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రము వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకి వచ్చును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మాకు బలము కలుగచేసి ఉన్న మంచి దేవుడుగా మా కొరకు ప్రభువా, నీవు చేసిన ప్రతి కార్యాన్ని స్థిరపరిచేటువంటి మంచి దేవుడుగా మాకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినాన ప్రభువా, ఈ నీ ప్రజల పక్షముగా బలమైనటువంటి నీ కార్యాన్ని జరిగించమని ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి, జనముల ఐశ్వర్యము ఈ బిడ్డలు అనుభవించినట్లుగా నీ మహా సన్నిధి శక్తి బలము చేత ప్రభువా, అయ్యా ఒక బలమైనటువంటి కార్యము కొరకు ఈ ప్రజలను మీరు సిద్ధపరిచి బలపరిచి నీ సన్నిధిలో ఉన్నటువంటి క్షేమం మేలు చేత ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.